ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజ్గిరి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మరి రాజశేఖర రెడ్డి గారు ప్రస్తుతం ప్రచారం ఉధృతంగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కంటోన్మెంట్ ఏరియాలోని శాస్త్రీనగర్తో పాటు అలాగే వివిధ ప్రాంతాలు కలియదిరిగారు, చాలా మందిని కలిశారు, బస్తీ సమస్యలను తెలుసుకుంటున్నారు. సార్ ఎలా ఉంది సార్, ఎలా కొనసాగుతుంది ప్రచారం? బ్రహ్మాండంగా ఉందండి. బేసికలీ ఏంటంటే మన సంక్షేమ పథకాలు ఎలా అయితే ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు చేశారో అవి అన్నీ ప్రజలకు చేరువయ్యాయి. దానివల్ల స్పందన చాలా బాగుంది. బట్ ఇక్కడ మా కంటోన్మెంట్లో ఒక పర్టికులర్గా మాకు డిఫెన్స్ ల్యాండ్స్ ఇవన్నీ కొన్ని డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ తోటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటిని కూడా అధిగమించి వీళ్ళందరికీ సాయం చేయాలని పర్టికులర్గా అవి పట్టాల రూపంలో వాళ్ళు ఎప్పటి నుంచో అంటే ఇక్కడ ఒకటి చూడాల్సింది ఏంటంటే 40 ఏళ్ళ నుంచి వాళ్ళు 40-50 ఏళ్ళ నుంచి వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళకు మనం గవర్నమెంట్ పరంగానే రోడ్ వేసడం జరిగింది, వాళ్ళకి సులభ్ కాంప్లెక్స్లు కట్టడం జరిగింది, వాళ్ళకి కరెంట్ ఇవ్వడం జరిగింది. బట్ పట్టాలంటే ఇవ్వము. ఎప్పుడు డిఫెన్స్ వాళ్ళు వచ్చి ఎలగొడతారో, ఎయిర్పోర్ట్ వాళ్ళు వచ్చి ఎలగొడతారో అనేది ప్రధానంగా ఇక్కడ చూడాల్సిన విషయం. వీటిపై మనం పోరాటం చేసి వాళ్ళ పట్టాలు ఇప్పించుకోగలిగి ఇక్కడ ఒకటి మంచి మేజర్ అంటే ఎంత ఒక ఐకాన్ ఉంటుండే మా కంటోన్మెంట్కే. ఇక్కడ మన కమ్యూనిటీ సెంటర్, గాంధీ కమ్యూనిటీ సెంటర్ అనేసి ఒక ఐకాన్ అది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము కూడా దాన్ని చూసుకుంటూ వెళ్ళినాం. ప్రచారంలో మీకు ప్రత్యర్థులు ఎవరు భావిస్తున్నారు? ఒక రేవంత్ రెడ్డి, ఒక రామచంద్రరావు, ఇట్లా చాలామంది ఇంకా వివిధ పార్టీల వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఎవరు గట్టి పోటీస్తారనుకుంటున్నారు? ఇప్పుడు మాకు పోటీ కంటే ముఖ్యంగా మేమేమనుకుంటున్నామంటే ఇవాళ మా గవర్నమెంట్ ఏవైతే సంక్షేమ పథకాలు చేపట్టిందో, సంక్షేమ పథకాల ద్వారా మా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవాళ 24 గంటలు కరెంటు ఎలా ఇచ్చిందో, 24 గంటలు మంచినీళ్ళు ఎలా దాగిపిస్తుందో, అలాగే పెద్దలకు పేదలకు వాళ్ళందరికీ సోషల్ సెక్యూరిటీగా వివిధ సంక్షేమ పథకాలు ఏవైతే ప్రవేశపెట్టిందో అవి మమ్మల్ని గెలిపిస్తాయనుకుంటున్నాను. అలాగే మా దగ్గర ఏంటంటే ఇవాళ మా 7 ఎమ్మెల్యేలు సహకారం, ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ మనిషి, వాళ్ళ సహకారంతో అలాగే మా కార్పొరేటర్లు, మా బోర్డు మెంబర్లు, మా సర్పంచులు, ఇంతమంది మాకు అంటే దిగ్గజాలు ఉన్నారు. సంక్షేమ పథకాలు ఒక దిక్కు, మాకు ఎలక్షన్ని ముందుకు తీసుకుపోయడానికి ఈ మా ప్రజాప్రతినిధులు కూడా మా తరఫున ఉన్నారు. కాబట్టి మాకు గెలుపుపై చాలా నమ్మకం ఉంది. ప్రత్యర్థుల గురించి ఆలోచించాల్సిన టైం కూడా లేదు. కాబట్టి గెలుస్తామని. మీరు ఎట్లా స్థానిక నేతగా ఎట్లా చూస్తారు? కొత్తగా వచ్చారు పార్టీలోకి, ఒక యువ నేతగా మీకు ఏమనిపిస్తుంది? ఈరోజు వీరి మామగారు కూడా గతంలో ఎంపీగా మల్లారెడ్డి గారు ఉన్నప్పుడు రోడ్ల మీద ఖచ్చితంగా కూడా గతంలో ఉన్న ప్రభుత్వాలు ఈ సమస్యను తెచ్చిపెట్టినాయి. కానీ మల్లారెడ్డి గారు పదే ఎప్పుడెప్పుడు రోడ్లు మూస్తున్నాయి అన్నప్పుడు దాని ఒక ఉపశమనంగా ఆ రోడ్లు తెరిపించడం కానీ, ఆల్టర్నేటివ్ రోడ్స్, ఎస్ఆర్డిపి ఇవన్నిటిని కూడా కేటీఆర్ గారు తీసుకురావడం కానివ్వండి, ఇట్లాంటి ప్లాన్ ఏదైతే జరుగుతున్నదో ఈ సమస్యలు అన్నీ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారితో ఈరోజు కంటోన్మెంట్ ప్రజలు అందరూ కూడా ఉన్నారు. ఇట్లాంటి నాయకుడు కావాలని కోరుకుంటున్నారు. ఓవరాల్ గా ఖచ్చితంగా తాము గెలుస్తామన్నటువంటి ఆశాభావాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. ఇక్కడి నుంచి కంటోన్మెంట్, అలాగే కూకట్పల్లి, అలాగే కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో ఇలా పర్యటన కొనసాగే అవకాశం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ లక్పత్తు నరేంద్ర, V6 న్యూస్, హైదరాబాద్.